హాయ్ అండి. నేను ఈరోజు చింతపండు రసం, అదే చింతపండు రసంతో పులిహోర చేశాను. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రైస్ వండుకొని తాలింపు పెట్టుకొని కలుపుకొని తినడమే. చింతపండు రసం ఫ్రిడ్జ్లో పెడితే మనకు 1 year వరకు నిల్వ ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే టిఫిన్ ప్లస్ లంచ్ బాక్స్ కూడా అయిపోతుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా నేను 1 kg చింతపండు తీసుకున్నాను. ఎటువంటి తొక్కలు ఏమీ లేకుండా క్లీన్ చేసి చింతపండు మునిగే వరకు వాటర్ పోసుకోండి. అలానే ఎక్కువ వాటర్ పోస్తే మనకు చింతపండు గుజ్జు పల్చగా ఉండి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సి వస్తుంది. చింతపండును 2 hours నానబెట్టి ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా చేయండి. ఇలా అయిన చింతపండు గుజ్జును ఒక జల్లి బుట్టలో వేసి నేను వీడియోలో చూపించిన విధంగా అంటూ ఉంటే పిప్పి ఏమైనా ఉంటే పైన ఉండిపోతుంది. మెత్తడి చింతపండు గుజ్జు కిందకి దిగుతుంది. ఇలా వచ్చిన చింతపండు రసాన్ని స్టవ్ ఆన్ చేసి చింతపండు రసంలోకి 100 grams ఆయిల్, 3 tablespoons పసుపు, 100 grams కల్లుప్పు వేసి మంచిగా ఉడకనివ్వండి. ఫస్ట్ మాత్రం సిమ్లో పెట్టే ఉడకనివ్వండి. హైలో పెడితే అడుగంటుకుంటుందండి, అందుకని సిమ్లో పెట్టే ఉడకనివ్వండి. ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసి 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. మీరు ఇది ఉడికేటప్పుడు మూత పెట్టి ఉడికించాలి, లేకపోతే వంటగది మొత్తం దీపావళి అవుతుంది. మీరు కలిపేటప్పుడు కూడా మూత మీ వైపు కవర్ చేసుకొని తిప్పండి, లేకపోతే చింది మీ మీద పడుతుంది. నేను 3/4 kg రైస్ తీసుకొని వండాను. రైస్ పొడి పొడిలాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. పులిహోర మెత్తగా అయితే మంచిగా అనిపించదు. రైస్ ఉడికిన తర్వాత వెడల్పాటి గిన్నెలో చల్లారనివ్వండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు వేసి వేయించి పక్కన ఉంచుకోండి. అదే కళాయిలో పచ్చిపప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, మనకి నములుతూ ఉంటే ఆ టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు వేసి కలపండి. ఇవి వేగనిచ్చి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ లాస్ట్లో మిరియాల పొడి వేసి దించుకోవడమే. పులిహోరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ తక్కువగా వేసుకున్న టేస్ట్ అనిపించదు. అలానే ఎక్కువ కాకుండా చూసుకొని వేసుకోండి. మనం చల్లార్చిన అన్నంలోకి ఇది తాలింపు వేసి కలపండి. అలాగే చింతపండు రసం కూడా 3 గరిటెలు వేయండి. మీరు ఇందులో ఉప్పు, పసుపు వేయనవసరం లేదు, ఎందుకంటే మనం సరిపడా చింతపండు రసంలోనే వేసాము. టేస్ట్ చూసుకొని మీకు ఏమైనా ఉప్పు తగ్గితే, పులుపు తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. నేనైతే ఏమీ యాడ్ చేయలేదు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పులిహోర తిని లాస్ట్లో ఇందులోనే పెరుగు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఇంకా బూస్టప్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.